హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బిఎడ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ మెథడ్ ఏదైతే మెథడ్ 2గా ఉంటుందో సో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒక ప్రీవియస్ పేపర్ కూడా చూపించిన అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినంటే జస్ట్ 12 క్వశ్చన్సే ఉన్నాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అప్రోచెస్ టెక్నిక్స్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ కాన్సెప్చువల్ క్వాలిఫికేషన్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, సో ఎన్ని మెథడ్స్లో టీచ్ చేయవచ్చు ఈ ఇంగ్లీష్ అని చెప్పి. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే లెర్నింగ్ రిసోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్ యూజింగ్ ఐసీటీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే డెవలపింగ్ యూనిట్ అండ్ పీరియడ్ లెసన్ ప్లాన్. సో నాది ఇంగ్లీష్ మెథడ్ కాదు, సో అందుకే నాకు ఈ క్వశ్చన్స్ ఏం ఐడియా లేదు నాకు. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి అంటే క్వాలిటీస్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ టీచర్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫర్ ఎన్హాన్సింగ్ టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్. ఇప్పుడు ఈ సిక్స్త్ ఏంటి అంటే లాంగ్వేజ్ టీచర్స్, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైనా కూడా ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే లైక్ సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఇట్లాంటి స్కిల్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ స్కిల్స్ గురించి ఇందులో మీరు రాయాల్సి ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కరికులం అండ్ సిలబస్ కాన్సెప్చువల్ క్లారిఫికేషన్. నెక్స్ట్ ద కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అంటే 20 మార్క్స్ కండక్ట్ చేస్తారు, అది ఎన్ని లెసన్లు అయిన తర్వాత చేస్తారు, ఎన్ని మార్క్స్కి చేస్తారు, అందులో ప్రాజెక్ట్ వర్క్కి ఎన్ని, రీడ్ అండ్ రెస్పాండ్కి ఎన్ని, స్లిప్ టెస్ట్కి ఎన్ని అని. సో ఇట్లాంటివన్నీ మీరు రాయొచ్చు. నెక్స్ట్ నైన్త్ ఏంటంటే మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిసిఈ ఇన్ ఇంగ్లీష్. సో ఏదైతే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ సిసిఈ మెథడ్ అంటారు కదా, సో ఓన్గా రాసేటట్టు ఇంగ్లీష్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి అని ఇందులో అడుగుతున్నాడు. నెక్స్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్. సో ఇది చాలా తక్కువ అడుగుతాడు. సో క్వశ్చన్ పేపర్ రెడీ చేసేది అన్నట్టు. ఇప్పుడు మనం 70 మార్క్స్కి రాస్తాం కదా, 8 క్వశ్చన్స్ ఇస్తే 5 రాసుడు, సెక్షన్ బి 1 2 3 4 5 6 7 8 అని రాసి రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో మళ్ళీ 8 క్వశ్చన్స్ రాసి రైట్ ఎనీ 5 అని రాస్తాం కదా. అట్లాంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఫార్మేటివ్ అసైన్మెంట్కి సంబంధించి సమ్మేటివ్ అసైన్మెంట్కి సంబంధించి బ్లూ ప్రింట్, సో అదొకటి కొంచెం చూసుకోండి, ఇది చాలా తక్కువ టైమ్స్ అడుగుతారు. నెక్స్ట్ 11th ఏంటంటే స్ట్రాటజీస్ టెక్నిక్స్ అండ్ యాక్టివిటీస్. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ కాన్సెప్చువల్ క్లారిఫికేషన్. సో ఏది చదివినా చదవకుండా అకాడమిక్ స్టాండర్డ్స్ చదవాలి, నెక్స్ట్ ఇంగ్లీష్ టీచింగ్ లాంగ్వేజ్ మెథడ్స్ చదవాలి, నెక్స్ట్ సిఈ చదవాలి అండ్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ చదవాలి. సో వాళ్ళని బార్డర్ పాస్ అయ్యే వాళ్ళు ఉంటే, సో 4 క్వశ్చన్లు చెప్పిన. సో ఈ 4 క్వశ్చన్లు ఏ మెథడ్లో అయినా చాలా ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఏ వచ్చినా కూడా మీరు ఓన్గా రాసేటట్టుగా ఉండాలి. సో ఈ క్వశ్చన్స్ మీరు ఇందులోంచి ఒక 4 క్వశ్చన్లు చదివారు అనుకుందాం, ఆ 4 క్వశ్చన్ల మ్యాటరే అన్ని క్వశ్చన్లకు రాయండి. సో మీరు దానికి కరెక్ట్గా ఆన్సర్ లేకుండా సబ్జెక్ట్లోంచి రిలేటెడ్ ఆన్సర్ ఉంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి స్కోర్ అవుతాయి. అండ్ ఇది ప్రీవియస్ పేపర్ ఎస్యూకి సంబంధించి, బట్ ఇది అన్ని యూనివర్సిటీలకి యూజ్ అవుతుంది. అందరికీ ఉన్న సిలబస్ సేమే కదా, ఒక ఓన్లీ కాకతీయ యూనివర్సిటీకి తప్పితే అందరికీ సేమ్ సిలబస్, న్యూ సిలబస్. శాతవాహన అయినా, ఉస్మానియా అయినా, మహాత్మా గాంధీ అయినా, పాలమూరు అయినా, తెలంగాణ అయినా అందరికీ సేమ్ సిలబస్, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకెవరైనా ప్రీవియస్ పేపర్స్ చదివే వాళ్ళు ఉంటే చూడండి. సో ఫస్ట్ 9th కనిపిస్తుందా, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డైరెక్ట్ మెథడ్ బిలింగ్వల్ మెథడ్. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్, ఇవి 2 నేమ్స్ కూడా వాడే ఇచ్చిండు. సో ఈ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, బిలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి అనేది రాయండి. నెక్స్ట్ 10th వన్ గ్రూప్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్. సో ఇవన్నీ మనం లాంగ్వేజ్ వాళ్ళ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వీళ్ళు ఇంటరాక్టివ్ చేస్తారు కదా, గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం కానీ అవి. నెక్స్ట్ ఐసీటీ. నెక్స్ట్ సెల్ఫ్ అప్రైజల్ ఆఫ్ ద టీచర్, హౌ డు క్రియేట్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లాంగ్వేజ్. సో 14th అయితే మీరు ఓన్గానే రాయొచ్చు. సో చూసుకున్నారా. సో ఇది 16th అయితే కొంచెం ఏంటి అంటే ఏ పేపర్లో అయినా కూడా ఒక్క క్వశ్చన్ 2 క్వశ్చన్లు కొంచెం హార్డ్గా, లేదంటే ఎప్పుడు రిపీట్ అవ్వనివి ఇస్తూ ఉంటారు కదా, సో అందులో అది కూడా ఒకటి ఎస్ఏటి అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అనేది. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో.
అండ్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. సో, ఊరికనే టైమ్ పాస్ చేయట్లేదు కదా! సో, నేను మధ్యలో వీడియోస్ ఆపేసిన నేను. అంటే కొంచెం ప్రొఫెషనల్‌గా బిజీ అయిపోయి ఆపేసిన. సో, మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి అంటున్నారు. సో, అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నా గూడా, సో, నేను తయారు చేయగలిగినా గూడా నాకు టైం దొరుకుతలేదని బాధపడి, సో, టైం క్రియేట్ చేసుకొని మరీ ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. మీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ కోసం ట్రై చేస్తున్నా. బట్ దానికి రిలేటెడ్ నా దగ్గర ఏది లేదు. అండ్ ఏది ఉన్నా గూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.